నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం మా మాధురి. గురుగారు, మనం విశ్వవసునామ సంవత్సరం గురించి మాట్లాడుకుంటున్నాం. హ్మ్. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశికి సంబంధించిన వాళ్ళకి ఎలా ఉండబోతోంది? విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా మీకు, మన ప్రేక్షకులందరికీ కూడా మొట్టమొదట నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. ఓకే. మేషరాశి వారికి ఆదాయం 2 ఉంది. వ్యయం 14 ఉంది. తర్వాత రాజ్యపూజ్యం 5, అవమానం 7 ఉంది. హ్మ్. అంటే మనకి ఇన్కమ్స్ పడిపోయినాయి వీళ్ళకి. హ్మ్. 14 ఉంది ఖర్చు. అంటే వాళ్ళకేమవుతుంది, ఆ 14 ఖర్చు కాబట్టి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎక్కువ ఖర్చు పెడుతున్నప్పుడు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఈ ఏడాది ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఖర్చులు ఎక్కువ ఉంటాయని అర్థం. సో, ఓకే. బంధుమిత్రులతో, వాళ్ళ రిలేటివ్స్‌తో ట్రిప్స్‌కి వెళతారు. వెళ్ళి చక్కగా ఆనందంగా వస్తారు. అలాగే ఈ రాశి వారందరికీ కూడా, ఆడవాళ్ళు ముఖ్యంగా, హ్మ్. ఈ సంవత్సరం శుక్రుడు మనకి చక్కగా ఈ షష్టగ్రహ కూటమిలో కూర్చున్నాడు గదా! హ్మ్. అండ్ ఆ మొమెంట్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, దాని ఎఫెక్ట్స్ అన్నీ కూడా శుక్రుడి ప్రభావం వల్ల ఒకళ్ళకొకళ్ళు విశ్వావసులోనే ఉంది. ఈ సంవత్సరం చాలా ఆడబడుచుల బాధ, లేకపోతే అత్తలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని అడగట్లేదు, వాళ్ళ పని అడిగేటప్పుడు మాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా టోటల్ ఇంపార్టెన్స్ వస్తుంది. సో, దే విల్ బి వెరీ మచ్ హ్యాపీ అనమాట. ఓకే. అలాగే మే 30వ తేదీ 2025 సంవత్సరంలో ఈ యొక్క గురుడు మనకి మిథున రాశిలోకి వస్తున్నాడు. హ్మ్. కాబట్టి ఇక్కడే తెలిసిపోతుంది ఖర్చులు ఎక్కువ ఉంటాయని. స్టూడెంట్స్ ఫెయిల్ అయిపోతారు ఎగ్జామ్ సరిగ్గా చదవకపోతే. ఓకే. అండ్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి స్టూడెంట్స్‌కి మేషరాశికి సంబంధించి. సంబంధించి. ఓకే. అలాగే మనకి ఇంతవరకు కూడా శత్రుమర్దనం చేశారు కేతువు మనకి కన్యా రాశిలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏమైపోతుందంటే కేతువు సింహరాశిలోకి వచ్చాడు. సింహరాశిలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? హ్మ్. వీళ్ళు చక్కగా వాహన యోగం వచ్చింది మన మేషరాశి వాళ్ళకి. ఒక వాహనం కొంటారు, ఒక బైక్ ఏదో హ్మ్. ఒకటి సంథింగ్. హ్మ్. వాడు వీళ్ళకి ఒక కొడుకుంటాడు, చిన్న ఏజోడు. వాడు మైనర్. డాడీ నా బండి ఇయ్యి అంటాడు. వీళ్ళు గారాలు ముద్దుగా ఇస్తారు. వాడు వాడు ఒక్కడే వెళ్ళడు కదా బయటికి, ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌ని ఎక్కించుకుంటాడు. ఏదో కుదుతాడో లేకపోతే పోలీసోళ్ళు ట్రిపుల్ రైడింగ్ పట్టుకుంటారు. ఇప్పుడు యాక్ట్ ఉంది కదా! వీళ్ళ మీద కేస్ కాకుండా పేరెంట్స్ మీద కూడా పెడతారు. ఇలా లేనిపోని తలపోట్లన్నీ పిల్లల వల్ల మేషరాశి వాళ్ళకొస్తాయి. ఓకే. యాత్రలు చేస్తూ ఉంటాడు కదా! హ్మ్. అన్వేష్ అన్వేష్. మేషరాశి. మేషరాశి. ఓకే. అతని పని అతను చేసుకోకుండా, అతను చేసేది మంచి పనే. ఓకే. ఈ యాప్‌ల వాళ్ళందరిని, బెట్టింగ్ యాప్‌ల వాళ్ళందరిని పట్టిస్తున్నాడు. అండ్ ఈ మేషరాశి వాళ్ళకి ఏమవుతుందంటే, మరి శత్రువులు పెరుగుతారా? పెరగరా? అతనికి ఆటోమేటిక్‌గా. ఆటోమేటిక్‌గా పట్టిస్తున్నారు. మంచి పని చేసినా సరే. ఆ విధంగా శత్రువులకి పీడ పెరుగుతుంది ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఓకే. ఈ సంవత్సరం. అలాగే చక్కగా ఈ మనకి అనుష్కని తీసుకో. హ్మ్. ఈ సంవత్సరం అనుష్క లేడీ డామినేటెడ్ పిక్చర్స్, లేడీ అమితాబ్ బచ్చన్ లాగా తయారవుద్ది ఓహ్! అంటే అనుష్కది మేషరాశి. మేషరాశి. ఓకే. సో, ఆటోమేటిక్‌గా సినిమాలన్నీ కూడా మంచిగా వెళ్ళడము. అంటే నాకొక డౌట్ గురూజీ. హ్మ్. అంటే ఇప్పుడు అనుష్క మేషరాశి డామినేటెడ్‌గా వెళ్తోందని. ఇప్పుడు మేషరాశికి సంబంధించిన అమ్మాయిలందరికి కూడా అదే డామినేట్ నేచర్ ఉంటుందా? గుడ్ క్వెషన్. ఎందుకనంటే, ఇప్పుడు చాలా మందికి ఇది మనం కామన్ ప్లాట్‌ఫార్మ్ మీద కొన్ని లక్షల మందికి చెప్తున్నాం. అవును. మేషరాశి వాళ్ళు లక్షల్లో ఉంటారు. అయి కోట్లల్లో కూడా ఉండొచ్చు కోట్లల్లో ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా. అయితే ఎవ్వరికి వాళ్ళ ఇన్సిడెంట్‌లు వ్యక్తిగత జాతకాలను బట్టి జరుగుతాయి. అవును. అంటే ఇప్పుడు తారక రామారావు. రామారావు పేరు మీద చాలా మందున్నారు. అందరూ చీఫ్ మినిస్టర్‌లు అయ్యారా? కాలేదు. ఆయన అయ్యాడు. మిగతా వాళ్ళు కూడా బెగ్గర్స్ కూడా ఉన్నారు పాపం. అలా అయితే ఒక కామన్‌గా మనం చెప్పొచ్చు. ఎండాకాలంలో ఎండలొస్తాయండి అంటాం. అంటే కామన్‌గా ఎండలు ఎక్కువొస్తాయి కదా! ఇట్ డజంట్ మీన్ దట్ వర్షాలు రావని కాదు. ఓ ఓకే. 2 రోజులు, 3 రోజుల్లో వర్షాలు రావచ్చు కదా! అంటే కామన్‌గా ఇట్లా ఉంటుంది అని. కామన్‌గా మేషరాశి వాళ్ళ హవా నడుస్తుంది అని అర్థం అనమాట. సో, ఫారెన్ వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా హ్మ్. వీళ్ళు ఫారెన్ వెళ్ళడానికి అవకాశాలున్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నవాళ్ళున్నారు. వాళ్ళందరికీ చక్కగా సన్మానాలు జరగడం, గౌరవింపబడ్డం ఉంటుంది. హ్మ్. ఏవండి మరి మీ ఈ మగ హీరోలు ఏమైపోతారండి అనంటే, టెక్నికల్ ఫీల్డ్, మీడియా రంగాలు వీళ్ళంతా కూడా సంపాదిస్తారు. అండ్ అంతా బావుంటుంది.
అండ్ వివాహాల దగ్గరికి వచ్చేసరికి ఒక అమ్మాయికి పెళ్లి కుదిరింది. హ్మ్. ఆ అమ్మాయి ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసా ఆ అబ్బాయిని? వాడి సిబిల్ స్కోర్ బాలేదని. అంటే వీడిని పెళ్లి చేసుకుంటే వాడికి లోన్ రాదు, ఇల్లు రాదు, తర్వాత ఇది రియల్‌గా జరిగింది. అంటే బుధుడు ఓకే. బాలేదు మనకి. బుధుడు బాలేనప్పుడు ఇలాగే జరుగుతుంది. సో, దిస్ ఈస్ హౌ ఈ యొక్క మీ ఈ ఈ మేషరాశి వాళ్ళంతా కూడా మనశ్శాంతి లేదు వీళ్ళకి. మే 30 వరకు 2025 సంవత్సరం వరకు మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మే 30 దాటిన తర్వాత రాహువు మనకి చక్కగా కుంభరాశిలోకి వెళతాడు. అక్కడి నుంచి దే ఆర్ గుడ్. ఓకే. అండ్ మేజర్ ప్లానెట్స్ మనం ఒక 4 చూసుకోవాలి. రాహు, కేతువుని చూసేసాం. కుజుడు ఏం చేస్తాడంటే మే నెలలో వీళ్ళకి కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఐ ఛాలెంజ్ కొంతమందినైనా ఈ యొక్క మేషరాశి వాళ్ళని కుక్క కరుస్తుంది. కాబట్టి వీళ్ళకి వీళ్ళకి కుజుడు కుక్క కరుస్తుంది. డెఫినెట్లీ అందులో ఓకే. మన కామెంట్‌లో వాళ్ళని పెట్టమందాం. ఎంతమందికి కనీసం కొంతమందికన్నా యాహ్! మే నెలలో తర్వాత ఎంతమందికి కుక్క కరిచిందో మేషరాశి వాళ్ళకి అప్పటికి వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్‌లో మాకు కరిచింది అని చెప్పే ఒక ఇదైతే పెట్టండి. ఇది ఎందుకు చెప్తున్నారు అంటే కరిచే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. అలాగే కుజుడు దానికి మనం సైన్స్ ప్రకారం చెప్తున్నాం వాళ్ళకి ఆస్ట్రాలజికల్ సైన్స్ ప్రకారం రూల్. కుజుడు మిథున రాశిలో కర్కాటక రాశిలో ఉన్నప్పుడు అక్కడ బాగుండలేదు. మిథున రాశిలో శత్రుక్షేత్రంలో ఉన్నాడు. అండ్ ఈ యొక్క కర్కాటక రాశిలో మనకి నీచ పట్టాడు. నన్నే కరిచింది కుక్క, వాళ్ళనేంటి. నేను చిన్నప్పుడు నాకు కర్కాటక రాశిలో వచ్చినప్పుడు పిచ్చి కుక్క కరిచింది. సో డెఫినెట్ గా మనము అది పోతుంది. అండ్ సో అంటే కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు ఓన్లీ మేషరాశి వాళ్ళని మాత్రమే ఇప్పుడు కరుస్తుందా? ఈ సంవత్సరము ఎవరినైనా అంటే అది కరిపించుకునే ప్లేస్ అన్నమాట. అంటే శరీరం ప్లేస్ ఎక్కువ కర్కాటక రాశి వాళ్ళని కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఓకే. ఇలాగా మనకి ఆ యొక్క ప్లేసెస్ లో వచ్చినప్పుడు కొన్ని రాసుల వాళ్ళకి కరుస్తాయి. కొంతమంది నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏమంటే యాక్సిడెంట్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది అంటాం. అవదు. కొంతమంది అవుతుంది యాక్సిడెంట్. ఎందుకని? ప్లానెట్స్. సో మేష రాశి వాళ్ళందరూ కూడా ఈ కోల్డ్ స్టోరేజెస్ వ్యాపారాలు, అగ్రికల్చరల్, పౌల్ట్రీస్, చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు వీళ్ళందరికీ మే 30 తర్వాత మంచి లాభాలు తీస్తారు. ఓకే. సో ఓవరాల్ గా మనం చెప్తూ కూర్చుంటే ఒక దాంట్లోనే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి చెప్పేయడం అయిపోతుంది. సో ఎక్కువ లెంతీ అవుతుంది. సో ఓవరాల్ గా మేషరాశి వాళ్ళందరికీ బాగుందమ్మా. సో ఇప్పుడు మీరు కుక్క కరుస్తుంది అన్నారు. తర్వాత ఇంకా నెక్స్ట్ కొన్ని కొన్ని గండాలు ఉన్నాయి అన్నారు. సో వీటికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్లీ ఆ గ్రహాన్ని పూజ చేసుకోవడమే రెమెడీ. అందువలన కుజ జపం చేసుకోవాలా, కుజ స్తోత్రాలు చదువుకోవాలా. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి పేద బ్రాహ్మడికి దానం చేసుకోవాలి. ఇంట్లో కానీ గుళ్ళో కానీ. మంగళవారం 9 గంటలకి ఎర్ర వస్త్రంలో కందులు దానం చేయాలి బ్రాహ్మణుడికి. ఓకే. అంతేకాకుండా నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చక్కగా ఓం కుజాయ నమః అంటూ చేసుకోవచ్చు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకం మంగళవారం చేసుకోవచ్చు. ఓం శరవణ భవ అంటూ. ఇప్పుడు ఈ విధంగా మనము నేను ఐ విల్ గివ్ ఎ వెరీ గ్లేరింగ్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ మేష రాశి. సునీత విలియమ్స్ మనం తీసుకున్నప్పుడు ముహూర్తం ఎప్పుడు పెట్టారు? 8 months బ్యాక్ అన్నారు, 8 days అన్నారు. తర్వాత మనకి బుధవారం వస్తుందన్నారు. నేను ఆ రోజే చెప్పాను 8 daysలో రాదు. మన వీడియోస్ సెర్చ్ చేసుకోవచ్చు వాళ్ళు. 8 months అన్న మినిమం పడుతుంది అని. ఎలాన్ మస్క్ వచ్చాడు, ట్రంప్ వచ్చాడు, ట్రంప్ ద్వారా రావాలని. ఇప్పుడు ముహూర్తం కూడా March 19th అన్నారు. నో, ఇట్స్ ఇంపాసిబుల్. ఆమె మంగళవారమే దిగి వస్తుంది అని. ఎందుకంటే అది చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడనమాట. మంగళుడు అంటేనే కుజుడు. కుజుడు 18th అంటే 1 + 8 9. మంగళవారము కుజుడు వీళ్ళే డామినేట్ చేస్తారు. ఇప్పుడు అందువలన ఈ రోజు వచ్చేస్తుంది మంగళవారం నాడు. నెక్స్ట్ ఇంకోటి, మనం ఎప్పుడన్నా మనం ఫ్లైట్స్ మిస్ అయిపోయామనుకోండి, ఆ రోజు మనం రాహు టైంలో ఉంటేనే మళ్ళీ మనకి టికెట్ దొరుకుతుంది. లేకపోతే వాడు ఏం చేస్తాడు, ఇమ్మీడియట్ ఒకసారి మాకు అలా తప్పిపోతే 5,000 ముగ్గురు వెళ్ళాం భువనేశ్వర్. అందులో మధ్యలో ఉన్నవాడు తర్వాత వెళ్దాం నెమ్మదంగా అన్నాడు స్లోగా. అరే 2 hours చెక్అవుట్ టైం అంటే మనం చెక్ ఇన్ వాళ్ళు తీరుబడిగా వెళ్ళాం. అప్పుడే జస్ట్ వెళ్ళిపోయింది బస్ లోపల నుంచి ఎయిర్పోర్ట్లో. అప్పుడు ఏమైంది, నువ్వు ఏది చూడు, ఇండిగో చూడు, నువ్వు ఏది చూడు,
ఒక్కొక్క టికెట్ 20,000 చెప్తున్నాడు వాడు, 15 అంటే 50,000 అవుతుంది. నేను అప్పుడు అన్ని క్యాలిక్యులేట్ చేసి రాహు వచ్చిన టైం ఇప్పుడు మనకు 2 తర్వాత దొరుకుతుంది, 2K వచ్చింది. అంటే మనం అబ్జర్వేషన్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇది సైన్స్, చాలా అందమైన సైన్స్ ఇది. జాగ్రత్తగా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆ టైంలోనే మనకి ఆ సంఘటనలు జరుగుతాయి. అందుకనే సునీత విలియమ్స్ మేడంకి చక్కగా ఈ మంగళవారం నాడు దిగ్విజయంగా వస్తుందన్నమాట. అంటే ప్రతి సెకండ్ కూడా ప్రాబ్లమే పాపం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేదాకా కూడా ప్రాబ్లమే, డేంజరే. ఎందుకంటే కల్పన చావ్లా జస్ట్ 1 సెకండ్ ఫ్యూయల్ అయిపోయింది. 1 సెకండే, ఆ 1 సెకండ్ 2 సెకండ్స్ చాలు బ్లాస్ట్ అయిపోవడానికి. ఇప్పుడు వచ్చినటువంటి సముద్రంలో పెట్టాలా, అవన్నీ కూడా ఎవ్రీథింగ్ సిస్టమ్ ఎక్కడికక్కడ డేంజర్, అన్ని దాటుకొని వస్తుంది సునీత విలియమ్స్. మళ్ళీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, అతి త్వరలో మళ్ళీ ఆమె 3వ సారి కూడా వెళుతుంది. ఇది ఎవరికి తెలియనటువంటిది, మనం ముందే ఫోర్కాస్ట్ చేస్తున్నాం. మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఇంటర్వ్యూలో చక్కగా మన ప్రేక్షకులను అడగొచ్చు అనమాట. సచ్ ఎ డేర్ అండ్ డాషింగ్ ఉమెన్ అండ్ షీఈస్ ద పైలట్ ఆఫీసర్. అందుకనే ఆమెకి కుజగ్రహం బాగా ఉంది. అందుకనే మేషరాశి లక్షణాలు ఎక్కువ ఉన్నాయి ఆమెకి. అంటే ద మార్స్ ఇస్ ఫేవరింగ్ హర్. ఓకే సార్, థ్యాంక్ యూ.